సో మరి మిలిటరీ పరిపాలన కార్యనిర్వాహక మండలి ఏ విధంగా ఏర్పడింది? సో మొత్తంగా జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అతడు అధ్యక్షుడిగా ఉంటున్నాడు. మరి అతని ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏ విధంగా ఏర్పాటు చేయబడింది? ఎంతమందితో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయబడింది? గమనిస్తే 1+1+1+5 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీన్ని ఈ విధంగానే ప్రేమ్ చేస్తారు, చూసుకోండి. అంటే మొత్తంగా 8 మందితో కూడిన కార్యనిర్వాహక మండలి అనేది ఏర్పడుతుంది. మరి అందులో ఎవరెవరు ఉన్నారు? మొదటిలో 1 అంటున్నాం. మొదటి 1 ఎవరు? మిలిటరీ గవర్నర్ అంటున్నాం, హైదరాబాద్ పరిపాలకుడు అనవచ్చు. ఎవరతడు? జేఎన్ చౌదరి అంటున్నాం, మొదటి 1 అంటున్నాం. రెండో 1 ఎవరు అంటున్నారు? ఇతనికి సలహా, ఇతని తర్వాత ఉన్న స్థానం సివిల్ అడ్మినిస్ట్రేటర్ అంటున్నాం. సివిల్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు? డిఎస్ బాక్లే అంటున్నాం. ఈ డిఎస్ బాక్లే మనకి సివిల్ అడ్మినిస్ట్రేటర్గా ఉంటున్నాడు, రెండో 1 అంటున్నాం. మూడో 1 ఏమంటున్నాం? ఇతనికి సబార్డినేట్ అడిషనల్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ అంటున్నాం. అడిషనల్ చీఫ్ ఏమవుతుంది? సివిల్ అడ్మినిస్ట్రేటర్గా డిఆర్ ప్రధాన్ ఉండడం జరుగుతుంది. ఈ ముగ్గురు ఇక్కడికి వెళ్ళారు చూడండి. అంటే ఆ 3 ప్లేసులలో ముగ్గురు నియమించబడ్డారు. మిగిలిన 5 సభ్యులు ఎవరు? పరిపాలనలో సహాయ సహకారాలు అందించాలి, ప్రభుత్వం నిర్ణయంలో క్రియాశీలక పాత్ర పోషించాలి, అతని యొక్క నిర్ణయాన్ని నియంత్రించాలి. ఇలాంటి విషయాలలో 5 సభ్యులను కూడా నియమించడం జరుగుతుంది. మరి ఆ 5 సభ్యులు ఎవరు? గమనిస్తే మొదటి సభ్యుడు ఎవరు? నవాబ్ జైనియార్ జంగ్ అంటున్నాం. జైనియార్ జంగ్ అంటున్నాం, మొదటి సభ్యుడిగా ఉంటున్నాడు. రెండో వ్యక్తి జీవీహెచ్ కృష్ణారావు అంటున్నాము. రెండో వ్యక్తి, అందులో సభ్యుడిగా ఉన్న వ్యక్తి జీవీహెచ్ కృష్ణారావు అంటున్నాం. మూడోవాడు సివిఎస్ రావు అంటున్నాం, సివిఎస్ రావు. నాలుగో వ్యక్తి రాజా దొండేరాజ్ బహదూర్ అంటున్నాం. దొండేరాజ్ బహదూర్ నాలుగో వ్యక్తిగా ఉంటున్నాం. కాజం యార్ జంగ్ అంటున్నాం, 5వ వ్యక్తిగా ఉన్నాడు. అంటే మొత్తంగా 8 మందితో కూడిన కార్యనిర్వాహక మండలి అనేది ఏర్పడింది. అందులో అధ్యక్షుడు జేఎన్ చౌదరి పోతే మిగిలినది 7 అండి. 1+7 అనవచ్చు, ఇంకా సింపుల్. అలా మనకు కార్యనిర్వాహక మండలి ఏర్పడి పరిపాలనకు సంబంధించిన ప్రతి నిర్ణయం తీసుకోబడింది.